నేను మీ సాయి కుమార్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి 4 సెలబ్రిటీస్ రాబోతున్నారు. 4 రౌండ్స్ ఆడబోతున్నారు. 10 లక్షలు గెలుచుకోబోతున్నారు. ముందుగా అతని నాలుక మీద రాసిందేమో ఆ దేవి, అందుకే మాటలతో కట్టిపడేస్తాడు ఈ జీవి. లెట్స్ వెల్కమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ రవి. మీ నాన్న పెళ్లి కూతురుని దాచినట్టు దాచాడు నిన్ను. How are you? ఫైన్ అనే ఇగో దీంతో 3 పూట 6 కాయలతో అలా ఉన్నా. అది ఇదే మన వజ్రం, ఇదే మన కవచం. మ్యాచింగ్ నీదు మ్యాచింగ్ ఏదో ఉంటది మ్యాచింగ్. లాంగ్ టైం. చాలా చాలా హ్యాపీగా ఉందని చూడండి. ఎస్. సో ఆల్ సేఫ్. అయ్యో ఆల్ సేఫ్. సో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మాటలతో మెప్పించడం తనకు బాగా తెలిసిన విద్య. వావ్. బుల్లి తెరపై తను కోటి వెలుగుల సంధ్య. వావ్. తనే మన వింధ్య. హాయ్ సాయి గారు. హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్, సూపర్. అంటే 3 మంత్స్ తర్వాత ఇలా బయటకు వస్తే కొత్తగా వింతగా అంతా ఏంటో కొత్తగా కనిపిస్తుంది. నాకు చాలా జెలసీ మీరంటే. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన గేమ్ క్రికెట్. నాకు చిన్నప్పటి నుంచి అది ఒక డ్రీమ్ అనమాట. నేను ఐ షుడ్ బి ఏ కామెంటేటర్ అని. సో మీరు చేసేస్తుంటే అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సాయి గారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్ గా. తన మాటల్లో కిక్ ఉంది, తన ప్రాసలకి ఒక లెక్క ఉంది, తన కామెడీలో ఓ మ్యాజిక్ ఉంది. లెట్స్ వెల్కమ్ కార్తీక్. కార్తీక్ ఏంటది? నీకే వదిలేసి. ఎలా ఉంది లైఫ్? ఫైన్ సార్. చూస్తున్నాం, నవ్వించేస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. హౌ ఈజ్ మై నా డ్యూయల్ రోల్? బాగున్నాడు సార్. హాయ్ అవి. తన చూపులతో చేస్తుంది స్కాను. తన అందానికి ప్రతి ఒక్కరూ ఫ్యాను. వావ్. లెట్స్ వెల్కమ్ భాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయిందయ్యా. సో భాను రావడంతో కార్తీక్ కూడా హ్యాపీగా ఉన్నాడు. కానీ మీ వాయిస్ మన ఇండస్ట్రీలో ఇద్దరికే ఉంది సార్. ఒకటి ముక్కు అవినాష్ బాగా చేస్తాడు, ఇంకోటి మా భాను సార్. అవునా సార్? అయ్యో లేదు సార్, సీరియస్ గా నాకు రాదు. రెడీ? సీరియస్ గా నాకు రాదు సార్. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. వావ్ మంచి కిక్కే. నా వాయిస్లో అన్నారు. అదే వస్తుంది సార్ నాకు. సరే నువ్వు డబ్బింగ్ చెప్పు. ఓకే. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. How
ఆర్ యు బాను? సూపర్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ మా. నేను మీ వాయిస్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ. వావ్, మేము యాక్చువల్గా 2010లో స్టార్ట్ చేసి అవును సార్. మళ్ళీ 20లో 3rd సీజను అండ్ మీరు రావడం. వెల్కమ్. అసలు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందా? కబడ్డీ కోసం వెళ్ళి తర్వాత క్రికెట్ తెలుసుకోవాల్సి వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు? ఆడారా? ట్రై చేశారా? అంటే నార్మల్ గా నెట్స్ కి వెళ్ళి అప్పుడప్పుడు వెంకటపతి రాజు గారు అండ్ మిగతా క్రికెటర్స్ ఐపీఎల్ ఆడిన వాళ్ళతో వెళ్ళి ఆడుతుంటాను. అండ్ రీసెంట్లీ వెస్టిండీస్ లో బ్రయన్ లారాతో ఆడడం జరిగింది. సో యా, నేను వెస్టిండీస్ పెద్ద ఫ్యాన్. వైజాగ్ లో నా ఫ్లైట్ ఏదో మిస్ అయిపోయింది. సో వెస్టిండీస్ లో 1 డే ఆడడానికి వచ్చారు. ఓకే. సో డాల్ఫిన్ హోటల్స్. ఓకే. సో వాళ్ళకంతా ఒక ఫ్లోర్ ఇచ్చారు. నేను ఎలాగైనా సరే వివియన్ రిచర్డ్స్ ని కలవాలి. సో ఫైనల్ గా దూరిపోయాను. వెళ్ళిపోయి ఎలాగో దూరిపోయి లోపలికి వెళ్ళిపోయా. వావ్. వెళ్తే యూ డోంట్ బిలీవ్, రిస్ట్ అంత ఉంది. ఈ ఫిష్ ఎగ్స్ అనుకుంటా, టిండ్ అది తీసుకుని స్లైస్ ఆఫ్ బ్రెడ్ లో వేసుకుంటున్నాడు మొత్తం. సో ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఒక ఇది అనమాట. ఆ తర్వాత ఇంకేదో మాట్లాడాలని అలా చూశాడు. యూఆర్ డిస్టర్బింగ్ మీ వెరీ ఆఫ్టన్ అన్నాడు. అది కింద నుంచి ట్రై చేస్తున్నారు రీచ్ అవడానికి. ఒక మాటకి బయటకు వచ్చేసారు. సో లారా, ఆహా, బ్రయన్ లారా. ఏంటి వాట్ వాజ్ యువర్ కాన్వర్సేషన్ లారాతో? యాక్చువల్లీ హీస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ సాయి గారు. ఏంది బ్రయన్ లారా క్లోజ్ ఫ్రెండా? యా ఎట్లా చెప్పుకుని చూడండి సార్. బ్రయన్ లారా క్లోజ్ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళింది ఆయన ఇన్విటేషన్ తో వాళ్ళ ఇంట్లో ఉండడానికి అక్కడికే వెళ్ళాం. నేను నా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం. సో ఇట్ వాజ్ అ 1 month ట్రిప్ ఇన్ వెస్ట్ ఇండీస్. ఏమంటే మీ అసిస్టెంట్ గా వస్తానండి నేను. పెళ్ళైన తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఇన్వైట్ చేశారు, నన్ను నా హస్బెండ్ ని. సో బ్రయన్ లారానా? we went to his house. We stayed there for a month. ఎక్కడ? ట్రినిడాడ్ టొబాగో, అలానే బార్బేడోస్ అండ్ సిపిఎల్ లైవ్ గా ఆయన బాక్స్ లో కూర్చొని ఆయన స్టేడియం లో చూడడం. అండ్ ఐ హావ్ a lot of memories. ఈడ నాకు అజరుద్దీన్ ని కలవనికే ఛాన్స్ దొరకలేదంటే ఇవి బ్రయన్ లారా పోయింది సార్. మామూలుగానే ఏదో జెలసీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇవన్నీ చెప్తే అస్సలు మేము 10 లక్షలు లాగేసుకుంటాను. ఆహా, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. సో మన గేమ్లో ఏంటంటే ఫస్ట్ రవి అండ్ వింధ్య ఆడతారు. ఓకే. సో మీ ఇద్దరికి ఒక సినిమా కథ చెప్తాను. 5 ప్రశ్నలు అడుగుతాను. ఆ 5 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఈ ఫస్ట్ రౌండ్లో మీకు ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చాం. అవును. సో మీరు మిస్ అయితే మీ డబ్బులు మా ఏటీఎంకి డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో స్టార్ట్ చేసేదా? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే పాట్ లైట్, పాప్కార్న్. ఈ లైట్ కి పాప్కార్న్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇది చూస్తే టెన్షన్ వస్తుంది, ఇది చూస్తేనేమో చిల్ అవ్వాలనిపిస్తుంది. నీకేంటమ్మా బ్రయన్ లారా ఫ్రెండ్? ట్రినిడాడ్ టొబాగో టాప్ యాంగిల్లో బ్రయన్ లారా హౌస్. లోపట వింధ్య వాళ్ళ హస్బెండ్. బ్రయన్ లారా పేరు చెప్పారు, ఇంక నేను అన్ని మర్చిపోయానండి సార్. నేను ఇది చెప్పిన తర్వాత నేను నిశ్చయించుకున్నా సార్, ఎలాగైనా వివిఎస్ లక్ష్మణ్ గారిని కలవాలని. అరే ఎప్పుడు ఫస్ట్ సినిమా ఏం చూసావు నీ లైఫ్ లో? నాకు గుర్తుండి, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసిన సినిమా సార్ ముఠా మేస్త్రి. మీ ఫస్ట్ సినిమా? నాకు బాగా గుర్తు శంకరాభరణం. లేదు, నేను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వచ్చింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్. అప్పుడు 8th స్టాండర్డ్? నేను 4th సార్. నువ్వెవరితో చూసావు సినిమా? ఇంకెవరు సార్ ఆ టైంలో? చెప్పు ఆ టైంలో ఏం చేసావు చెప్పు. ముఠా మేస్త్రి ఎవరితో చూస్తాను సార్? చెప్పు, ఎవరితో చూసావు మరి? అమ్మా నాన్న. మరి అంత ఆలోచించావు? ఓకే. సో ఇప్పుడు మీరు రవితో చూస్తున్నారు, రవి మీతో చూస్తున్నాడు సినిమాని. కట్ చేస్తే హీరో పెళ్లి భార్య విషయంలో సంప్రదాయ భావాలు కలిగిన అమ్మాయి కావాలని కోరుకునే యువకుడు హీరోయిన్ని చూసి ప్రేమలో పడతాడు. అయితే సొంత ఊరికి వెళ్తున్నప్పుడు బస్సులో జరిగిన పరిణామాల వల్ల హీరోయిన్ దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర పడతాడు. సో నాకు పని తగ్గించారు. టైటిల్ గీత గోవిందం. అదరా కట్ చెప్పండి. అంటే మర్చిపోయాను సార్. హీరోయిన్ అల్లరిపాలు చేసిన వ్యక్తి కోసం వెతుకుతుంటాడు, అదొక పక్క టెన్షన్.
కట్ చేస్తే హీరో మంచితనం నిజాయితీ అణకువ హీరోయిన్కి క్రమంగా అర్థమై చివరికి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లిపేటలు ఎక్కుతారు. ఓకే గుడ్. సో ఫైనల్గా రెడీ. ఈ సినిమాలో హీరో హీరోయిన్ నేటివ్ ప్లేస్ ఏది? భలే ఉందబ్బా ఇది. వావ్ సార్ గోదావరి సైడ్ సార్. హలో గోదావరి సైడ్ పక్కన ముందు పిన్ కోడ్ అడుగుతాం, హౌస్ నెంబర్ అడుగుతాం. కాకినాడ సార్. కరెక్ట్గా చెప్పు కాన్ఫిడెంట్ గా. కాకినాడ సార్. కాకినాడ సార్. రైట్ సార్. 40,000 తీసుకో. అక్కడ తీసుకో. స్పీడ్ గా ఉంటే ఈసారి లాగేచ్చు మళ్ళీ 40. ఓకే సార్. ఛాన్స్ ఇవ్వం కదా సార్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్యగా ఎవరు నటించారు? సార్ 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 నేను సార్. దట్ బజర్ వాస్ ఫాస్ట్. సుబ్బరాజ్ గారు. కాదు సార్, అజయ్ సార్. సుబ్బరాజు గారు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తన కథని ఎవరికి చెప్తాడు? సార్ సార్ He was faster. చెప్పు. చెప్పు. హీరో ఫ్రెండ్ కి చెప్తాడు సార్. అది ఎవరు? హీరో ఫ్రెండ్ ఎవరు? మన రాహుల్ రామకృష్ణ. సరే ఫైనల్ గా కరెక్ట్ గా ఒకే ఆన్సర్ చెప్పు. ఏయ్, నువ్వు అక్కడిక్కడ చూడకు, సాయి గారిని చూసి చెప్పు కరెక్ట్ గా ఆన్సర్. ఎవరు? విజయ్ దేవరకొండ ఫ్రెండ్. సార్ నేను చెప్తా, నాకు తెలుసు. మాకు 40,000. ఎవరు? నిత్యా మెనన్. నిత్యమేనన్ ఉందా? ఓ నిత్యమేనన్. ఓ నిత్యా మేనన్ ఎలా మర్చిపోయావు? మళ్ళీ వైఫ్ పేరు సార్. అవునా? నిత్యమేనన్ కాదు సార్. నిత్య సార్ వైఫ్ పేరు. అట్లా పాప పేరు వియా సార్. నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మరి? నా ఫేవరెట్ ఇలియానా సార్. ఇలియానా వేస్ట్ నెంబర్ ఎంత? రవి గుడ్ క్వశ్చన్. ఇది టెలికాస్ట్ ఉంటుందా సార్? మా ఆవిడ కూడా చూస్తుంటుంది, నాకు తెలియదు సార్. అసంప్షన్ 28. అవునా? వాళ్ళు చెప్పాలి. ఓకే గుడ్. సో మాకు 40,000 వచ్చింది. సో నిత్యా మేనన్ యూ మిస్డ్ ఇట్. నీకు తెలుసు బట్ ఆయన బజర్ హీ వాస్ ఫాస్ట్. మీకు తెలుసా? తెలుసు సార్. నేనే చెప్పాను. ఓకే. ఈ సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సిన వరుడుగా ఎవరు నటించారు? ఎవరు? వెన్నెల కిషోర్. రైట్ ఆన్సర్. నువ్వే వచ్చి వలవే ఇకపై తిరనాళ్ళే. 5వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాకి కథా రచన ఎవరు చేశారు? ఇస్తానేమో రవి, నేనే నీకు. పరశురామ్ గారు అనుకుంటా. డైరెక్టర్ ఆయన డైరెక్టరా? కదా ఆయనే అనుకుంటా, ఆయనది అనుకుంటా స్టోరీ. సాయి గారు ఇచ్చి మాట్లాడు. ఇచ్చెట్లా మాట్లాడతారు, రాంగ్ అని చెప్పాక ఇస్తారండి. రవి నువ్వే 40,000 ఇవ్వాలి. రైట్ ఆన్సర్. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వలవే ఇకపై తిరనాళ్ళే. సార్ ఎందుకంటే ఆడియో లాంచ్ చేసాం సార్, సో అలా కొంచెం ఐడియా ఉంది. సో ఫస్ట్ రౌండ్ ఐ థింక్ ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది. వింధ్య 10 లక్షలతో పాటు 80,000 రవి నీకు సమర్పించుకున్నాడు కాబట్టి 10,80,000. సో యూ గెయిన్డ్. అండ్ రవి 1,20,000 అక్కడ 80,000 ఇచ్చావు, నాకు 40,000 ఇచ్చావు. సో నీ అకౌంట్ లో 8,80,000. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సో కార్తిక్ అండ్ భాను వచ్చేయండి. భాను, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? పాతాల భైరవి. చెప్పురా నువ్వే ఆడు నా గేమ్ కూడా. కీలుగుర్రం. నువ్వే కావాలి మూవీ నాకు చాలా గుర్తుంది సార్. సో అది గుర్తుంది ఫస్ట్ ఫిల్మ్ కింద. ఓకే. భాష నాదే గొంతు. యా ఫేవరెట్ పిక్చర్ సార్. ఎన్నిసార్లు చూసినా అసలు ఇప్పటి వరకు చాలా ఫేవరెట్ పిక్చర్. ఐ థింక్ ఆ స్క్రీన్ ప్లే కూడా అక్కడి నుంచే అసలు చాలా సినిమాలు వచ్చాయి. అవును సార్. ఓకే. కట్ చేస్తే హీరో ఓ గ్రామంలో నీళ్ళ మోటార్ల మెకానిక్. హీరో అన్న చదువుకున్నవాడు, గల్ఫ్లో ఉద్యోగం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఓకే. ఆ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ఎన్నికల్లో ప్రజలకు మేలు చేయాలనుకుంటాడు. తెలిసింది సార్ ఈ ఓకే. మధ్య. కట్ చేస్తే ఆ గ్రామ రాజకీయాలను శాసిస్తున్న విలన్ తనకు అడ్డుగా మారిన హీరో అన్నను హత్య చేయిస్తాడు.
అయితే హీరోకి ఈ విషయం తెలియక ఆ హంతకుడి కోసం వెతుకుతుంటాడు. కట్ చేస్తే విలన్ కార్ యాక్సిడెంట్ గురై అతను కోమాలోకి వెళ్తాడు. హీరో ఎంతో శ్రద్ధగా సేవలు చేసి విలన్ మళ్ళీ బతికేలా చేస్తాడు. ఆ తర్వాత హీరో విలన్ ని చంపి తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఏంటి సినిమా? రంగస్థలం. ఎస్. రంగా రంగా రంగస్థలానా గీత గోవిందం అవ్వచ్చు, రంగస్థలం అవ్వచ్చు, ఈ మధ్య వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పేరేమిటి? ఎస్ కార్తిక్. చిట్టిబాబు. చిట్టిబాబు. రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్నా ఎదవేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట మనమంతా తోడు బొమ్మలహు అంట. ఓకే 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఎమ్మెల్యే దక్షిణామూర్తి ఎవరు? జగపతి బాబు గారు. అంత లేదు. ఎవరు అడగవా? ఎమ్మెల్యే దక్షిణామూర్తి జగపతి బాబు గారు. జగపతి బాబు. 40,000. 40,000. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను. నువ్వు సంక్రాంతి మొగ్గు అయితే నేను గొబ్బెవరా? ప్రకాష్ రాజ్. ఆయన అంటే కన్ఫ్యూజ్ అవుతాం. ప్రకాష్ ఉన్నాడు, జగపతి ఉన్నాడు. జగపతి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇందులో. తను ఏదో కొత్త వాయిస్ అంతా ట్రై చేసి చాలా బాగా చేశాడు. ఓకే. ఆహా. బట్ భానుకి మా మీద ప్రేమ ఎక్కువ, మాకు 40,000 ఇచ్చింది. పోనీ సార్. ఓకే 3వ ప్రశ్న. రెడీ? కమాన్. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి రంగమ్మ నాయుడు చూడు ఎంత. కార్తిక్. కార్తికే చెప్పాలి. అనసూయ గారు. ఫుల్ నేమ్ చెప్పాలి. అనసూయ భరద్వాజ్. తీసుకో 40,000. ఇచ్చే 40,000. జిల్ 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 దిగెలు దగా నువ్వడిగితే ఏదైనా కాదంటానా. జిల్ 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 దిగెలు దగా ఉన్నదడిగితే నేను లేదంటానా. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఇప్పుడు విన్నారు పాట జిల్ 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 జిగేలు. ఆ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసింది ఎవరు? ఐటమ్ కమాన్ బాను. రైట్ ఆన్సర్. ఫైనల్ ప్రశ్న. ఈ సినిమాలో హీరో అన్నగా ఎవరు నటించారు? మళ్ళీ బాను. అయ్యో ఆయన పేరు నాకు రాదు. సాయి గారిని చూడు, సాయి గారిని చూడు. అది పిలిచండి. తీసుకోండి 40,000. ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది, ఆ గట్టునుంటావా నాకన్నా ఈ గట్టుకొస్తావా. ఏంటి ఇద్దరు? మీరు 40,000 ఇచ్చారు, ఇక్కడ 40,000 ఇచ్చారు నాకు. సో కార్తీ సార్, నీ 10 లక్షలు సేఫ్. డన్. అండ్ బాను ఒక్క 40,000 ఇవ్వడం వల్ల 9,60,000. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి వింధ్య యు ఆర్ లీడింగ్. సెకండ్ రౌండ్ కొత్త రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్ 12 నెంబర్లు చూపిస్తాం రవి. 3 ఛాన్సులు ఉంటాయి. సో ఫస్ట్ ఆ 12 నెంబర్లో ఒక నెంబర్ నువ్వు పిక్ చేసుకుంటావు. అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని నువ్వు మళ్ళీ ఇంకో బొమ్మతో మ్యాచ్ చేయాలంటే సేమ్ బొమ్మ మిగతా నెంబర్లో ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ ఛాన్స్కి వెళ్తే సో 1,00,000 రూపాయలు పోతుంది, 1,00,000 రూపాయలు సేఫ్. అది మిస్ అయ్యి థర్డ్ ఛాన్స్కి వస్తే 50,000 నీకు, 1,50,000 నాకు. ఓకే. ఈచ్ 3 ఛాన్సెస్. ఓకే. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. నెంబర్స్ ప్లీజ్. ఎస్ రవి సార్, నీ లక్కీ నెంబర్ ఏంటి? 3 సార్. ఇప్పుడు 3 ఏనా, ఇంకేమైనా ఓపెన్ చేస్తున్నావా? 3 ఓపెన్ చేద్దాం సార్. 3 ప్లీజ్. ఇప్పుడు ఇంకో నెంబర్లో బాహుబలి ఉన్నాడు. ఏ నెంబర్ అది? 9 సార్. 9 ప్లీజ్. వావ్! రవి
3 నీ లక్కీ నెంబర్ అన్నావు సార్. సో 9 జస్ట్ వైల్డ్ గెస్ అనుకున్నావా 9 అంటే వై ఇస్ 3 మై లక్కీ నంబర్ అంటే మై డాటర్స్ బర్త్డే ఇస్ 12. 2 + 1 and 3 అది నాకు లక్కీ. 19 ఇస్ మై బర్త్ డేట్. అందులోకి 9 తీసుకుందాం ఏదో ర్యాండమ్ థాట్ వచ్చింది. సో వెల్ డన్ 2 lakhs సేఫ్. ఎస్ మాకేం రావట్లేదు కానీ సో హ్యాపీ ఫర్ యూ. ఫస్ట్ కొంచెం మిస్ చేసావు. 8,80,000. కమ్ ఆన్ వింధ్యా, గెట్ రెడీ. యువర్ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 7. ఓపెన్ 7. గోల్కొండ. ఓకే గోల్కొండ. ఇప్పుడు యూ హ్యావ్ టు మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ కాదు, ఈ మ్యాచ్. మళ్ళీ మీరు వీ హ్యావ్ టు మ్యాచ్ అంటే బ్రయన్ లారా అంటుంది సార్. అరే సాగర్ మీకేమనిపిస్తుంది? గేమ్ బాగుంది అనిపిస్తుంది. అప్పుడే ఊరికే ఏదో ఒకటి చెప్పండి, చెప్తాను వర్కౌట్ అయిపోతుంది. 6. ఓకే ఓపెన్ 6. మీకు మ్యాచ్ అయింది స్పోర్ట్స్ కి. I know. బట్ అగైన్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. Yeah. పివి సింధుకు వావ్. ఎస్. ఓకే సో ఇప్పుడు మీకు 7లో ఏముందో తెలుసు, 6లో ఏముందో తెలుసు. Yeah. సెకండ్ ఛాన్స్ కి వచ్చారు. ₹1,00,000 ఆల్రెడీ మా అకౌంట్కి వచ్చేస్తుంది. ఓకే కొత్త నెంబర్లు చెప్పండి. 1 ప్లీజ్. వేణు మాధవ్ గారు వచ్చారు. అగైన్ వి రియలీ మిస్ హిమ్. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. సో సెకండ్ ఛాన్స్ మ్యాచ్ చేస్తే ₹1,00,000. లెట్స్ స్టిల్ యూ హ్యావ్ 1 more ఛాన్స్. 10. ఓకే 10 ప్లీజ్. నా మాటే. శాసనం. సో సెకండ్ ఛాన్స్ మిస్ అయ్యింది. సో 1,50,000 నాకు వచ్చేసింది ఆల్రెడీ. ఇది కానీ చెప్పేస్తే 50,000 సేఫ్ అవుతారు. ఓకే ది న్యూ నెంబర్ ప్లీజ్. 8 ప్లీజ్. నేను లేను. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నువ్వు లాస్ట్ అంటే సార్ వరుసగా ఏది మ్యాచ్ అవ్వకపోయేసరికి అలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నో 50,000 అంటాం. నో 50,000 అంటాం. ఏ రవి నీ ఫోటో వచ్చిందేమి? అదే నేనెందుకున్నాడా అని ఆలోచించాను. ఏమో దండం పెట్టుకుని మ్యాచ్ చేసేస్తే 50,000. శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. 9 సార్. మళ్ళీ 4 నెంబర్గా వచ్చారు. మొత్తం మీ మీదే భారం. 9 ప్లీజ్. కమాన్ 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 కమాన్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. గోవిందా గోవిందా. సింధు పక్కనే ఉంది. నేను అది తప్పించి మిగతా అన్ని ట్రై చేశా. సరే విత్ ఆల్ లవ్ అండ్ అఫెక్షన్ 2,00,000 మాకు ఇచ్చేయండి వచ్చి. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. గోవిందా గోవిందా. సో ఇప్పుడు 2,00,000 మాకు వచ్చిన తర్వాత వింధ్య 8,80,000. యూఆర్ ఈక్వల్ విత్ రవి. రవి విల్ బి. ఎక్కడ మొదలెట్టావు మళ్ళీ అక్కడికి వచ్చాను సార్. ఓకే కార్తీక్ సార్ రెడీ నానా? రెడీ. నీకు ఏ హీరో ఇష్టం? మిమిక్రీ ఎవరిది బాగా చేస్తావు? శ్రేయాజీ షిండే సార్. హైలైట్ అలా దిగిపోతాడు. ఏది ఒకసారి? మేమేమో వీరప్పన్ని పట్టుకోవడానికి నన్న సంకలం నాకుతుంటే మీరు అని ఇంటర్వ్యూ తెస్తారో, మొద్దు సిని కొరకు మేము తిరుగుతుంటే మీరు అని ఇంటర్వ్యూ తెస్తారో. ఏ క్రిమినల్స్ ని పోలీస్ ని పట్టుకున్నది ఎవరు? పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్. మీకు లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అయ్యే డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్. ఇండియాలో గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 days. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క హీరో స్టైల్ ఓపెన్ చేయి. ఓకే నేను మొదట 1 ఓపెన్ ప్లీజ్. అనుష్క. కాదయ్యా నాగార్జునకి ఏంటి మ్యాచింగ్? ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ నాగార్జున అయితేనే మ్యాచ్ అవుతుంది చూసుకో. సార్ ప్రభాస్ గారు ట్రై చేద్దామని. అది కూడా ప్రభాస్ గారు అనుష్క గారు మంచి కాంబినేషన్. అది కూడా ఓకే డార్లింగ్ 5 5 పోద్ది. ఓకే అది వద్దు, వేరుదాడు. 5లో లేదు, అనుష్క లేదు. అనుష్క ఉంది. లేదు ఉంది డార్లింగ్. ఫైనల్ గా చెప్పు. 5 ప్లీజ్. అనుష్క ఉంటే చెప్పారా? నేను చెప్తే నాకు రేంజ్. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ₹1,00,000 పోయాయి. కమాన్ ఇది చెప్పేస్తే లీడ్ లో ఉంటావు, లేకపోతే వాళ్ళు లీడ్ లోకి వచ్చేస్తారు ఇద్దరు. ఓకే అయితే 9 9 యా 9 ప్లీజ్. అనుష్క గారు. టైం బ్యాడ్. ఇప్పుడు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను నాగార్జున ప్రభాస్ లెవెల్లో. నా నెంబర్తో అనుష్క వచ్చిందని. సార్ ఇప్పుడు మ్యాచ్ చేయాలా? ఓకే 1 ఇద్దరిని మిక్స్ చేసి చెప్పు. 1 ఓపెన్ నాగార్జున ప్రభాస్. అంకెల్ సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా సెలెక్ట్ చేసుకోడు. ఓకేనా? 1 సో 1 lakh. సో పర్ఫెక్ట్, ఎందుకంటే నాగార్జున గారి ఫస్ట్ హీరోయిన్ కదా అనుష్క. అలాగే బాహుబలితో ప్రభాస్తో చేసి ఇంటర్నేషనల్ హీరోయిన్ అయిపోయింది. సో 1 and 9 మ్యాచ్ చేసావు. సో ఫైనల్ గా 1 lakh మాకు ఇచ్చావు. 1 lakh గెలవడం వల్ల స్టిల్ యు ఆర్ ఇన్ లీడ్. కానీ బానుకు ఛాన్స్ ఉంది, తను ఎందుకంటే నీకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు రైట్ నౌ. బట్ ఇప్పుడు నువ్వు 1,00,000 ఇచ్చిన తర్వాత 9 లక్షలు. అండ్ ఫైనల్ గా బాను, yes, what's your lucky number? 8 ప్లీజ్. అనుపమ పరమేశ్వరన్. తను కూడా మంచి గుడ్ యాక్ట్రెస్. 1 ప్లీజ్. రామ్ ప్రసాద్. ఓకే, రెండో ఛాన్స్. కమ్ ఆన్, డూ ఇట్ బాను. రెండో ఛాన్స్ నాకు 6 అనిపిస్తుంది, 9 అనిపిస్తుంది. సార్ చెప్పండి సార్. 9 and 6 రెండు మంచి కాంబినేషన్. ఇది రవి ఏదో చెప్తున్నాడు చూసుకో, 4 అంటున్నాడు చూసుకో. తొక్కేద్దామని ప్లాన్ చేస్తున్నాడు వాడు. ఏదో పెద్ద నాకు తెలుసు అన్నట్టు ఏదో. 6. ఓకే, ఓపెన్ 6 ప్లీజ్. నేను చెప్పాక బ్యాడ్ ఉంది, ఇది బ్యాడ్ ఉంది, వెరీ బ్యాడ్. ఏమో మళ్ళీ వినాయకుడి వాహనం వచ్చింది. జై జై గణేష. సరే 10. 10 ఛాన్సెస్ ఆర్ దేర్. 10 ప్లీజ్. బట్ పక్కా సౌత్ ఇండియన్ తాలి చూస్తుంటే ఆకలేస్తుంది. సో సెకండ్ ఛాన్స్ మిస్ అయింది. మాకు 1,50,000 వచ్చేసింది, 50,000 స్టిల్. ఫైనల్ ఛాన్స్, కమ్ ఆన్, మేక్ ఇట్. అవును 4. ఓకే 4. ఇప్పుడు 1 చెప్పి మ్యాచ్ చెయ్యి. 1. ఇందాక ఆయన మాట వినుంటే ₹1,00,000 గెలిచుండొచ్చు. అవును సార్. సరే 1 1 ప్లీజ్. రవి నేను చెప్పాను రవి పర్ఫెక్ట్ గెస్ చేసాడు. బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాను 8,10,000.
అందరూ పక్కనే ఉన్నారు ఈ రౌండ్ తర్వాత. నువ్వు 2 లక్షలు గెలుచుకుని ముందుకు వచ్చావు కాబట్టి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కార్తిక్ ఈస్ లీడింగ్. ఫస్ట్ రౌండ్ తర్వాత నేను వీళ్ళ పక్కన ఉండడం చాలా ఘన. సో నెక్స్ట్ రౌండ్ మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రపంచ జ్ఞానాన్ని, జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేసే క్వశ్చన్స్. రెడీయా? లవ్లీ సార్. సో సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ యూజువల్ రౌండ్. 5 ప్రశ్నలు ఈచ్. ఒక ప్రశ్నకి కరెక్ట్ జవాబు చెప్పేస్తే 60,000. ఓకే. 5 చెప్పేస్తే 3 లక్షలు సేఫ్. లేకపోతే మిస్ అయిన ప్రతి 60,000 నాకు వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. మొదటి ప్రశ్న. ప్రసిద్ధ కాశీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? గంగా నది సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. 100 గ్రాముల పనసపండు తొనల ద్వారా ఎన్ని క్యాలరీల శక్తి వస్తుంది? ఏం సార్? 100 గ్రాముల పనసపండు తొనల ద్వారా ఎన్ని క్యాలరీల శక్తి వస్తుంది? 100 గ్రామ్ శక్తి. 100 గ్రామ్ శక్తి. ఎన్ని క్యాలరీస్ రా? ఎన్ని క్యాలరీస్? ఎన్ని క్యాలరీస్ అంటే 1000 క్యాలరీస్, 200 క్యాలరీస్, 300 క్యాలరీస్. 873. అబ్బా, అంటే బేసిక్ గా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. కార్బోహైడ్రేట్స్ 22.5 గ్రామ్స్ ఉంటుందట. విటమిన్ సి 13.6 మిల్లీగ్రాములు. ప్రోటీన్లు 1.72 గ్రాములు ఉంటాయి. టోటల్గా 71 క్యాలరీల శక్తి ఆ పనస్తోన్లు తింటే, ఒక 100 గ్రామ్స్ తింటే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. 1980-90 ఆ పీరియడ్లో, ఆ దశకాల్లో భారత్ క్రికెట్ జట్టులో ఆ ఫీల్డింగ్కి స్పెషలిస్ట్గా పేరొందిన క్రికెటర్ ఎవరు? ఫీల్డింగ్ 1970s and 1980s and 90s. సార్ అజయ్ జడేజా అండ్ మొహమ్మద్ అజరుద్దీన్ వేర్ హై క్లాస్ సార్. అండ్ రన్అట్స్ అంటే ఏదో అజరుద్దీన్ సార్. అజరుద్దీన్. పిక్ అండ్ త్రో కానీ ఎక్కువ అతను సిల్లీ ఇది కానీ, సిల్లీ ప్లేసెస్ లో నుంచి కానీ, అయితే సిల్లీ పాయింట్స్ నుంచి కానీ ఆ గల్లీ వెనకాల నుంచి కొడతాడు సార్. ఇలా బాల్ బట్టి ఇలా కొడతాడు సార్ వెనకాల నుంచి. అజరుద్దీన్ అగైన్ మనవాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సంవత్సరంలో 7 స్పెషల్ డేస్ గా సెలబ్రేట్ చేసుకున్న డేట్, ఆ వచ్చిన తేదీ ఏది? ఈ సంవత్సరం అంట జూలై 21. అదే ఈ సంవత్సరం సార్. యోగా డే, మ్యూజిక్ డే, ఫాదర్స్ డే, ఇంకేదో డేలు వచ్చినాయి సార్. ఎప్పుడది? జూన్ 21 సార్. జూన్ 21. సో యోగా డే, ఫాదర్స్ డే, షేక్ హ్యాండ్ డే, వరల్డ్ మ్యూజిక్ డే, వరల్డ్ హ్యూమనిస్ట్ డే, అండ్ అట్ ద సేమ్ వాటర్ డే, టీ షర్ట్ డే. అబ్బా సార్, ఇవాళ రేపు అన్నిటికీ డేస్ వస్తున్నాయి. అన్నిటికీ డేస్ వస్తున్నాయి. అండ్ ఫైనల్ గా బ్రదర్ సార్, కోవిడ్-19 చికిత్సకు ఆ వ్యాక్సిన్ తయారీలో, టీకా తయారీలో ముందడుగు వేసిన ఇండియా ఫార్మా కంపెనీ పేరేంటి? భారత్ ఫార్మా. దే హావ్ అనదర్ నేమ్. భారత్ బయోటెక్. రైట్ ఆన్సర్. సో ఐసీఎంఆర్ అనుమతితో ఈ వ్యాక్సిన్ తయారీ పూర్తయి అందుబాటులోకి వస్తుందని అని అంటున్నారు. రావాలని వేడుకుందాం. ఎస్, బాగానే చెప్పాను. అయిపోయినాయి అప్పుడే 5 అయినాయి. సో ఫస్ట్ గంగా నది చెప్పావు. కాశీకి వారణాసి అని పేరు, బెనారస్ అని పేరు. వెళ్ళావా కాశీకి ఎప్పుడైనా? లేదు సార్. ఓకే, సో కొత్త ఆన్సర్ నేర్చుకున్నావు. పనసతోన చూస్తే ఇప్పుడు నీకు 100 గ్రాములు 71 క్యాలరీలు. అజరుద్దీన్ జూన్ 21 అండ్ భారత్ బయోటెక్. ఒక 60,000 నాకు. ఓకే, రెడీ? yes sir. అనండి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఎంఎస్ ఆఫీస్ అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు. అయితే ఈ సాఫ్ట్వేర్ ను ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉపయోగిస్తారని అంచనా? సార్, ఆల్మోస్ట్ అందరూ ఉపయోగిస్తారు సార్. ఎన్ని కోట్ల మంది అంటే సగటున యావరేజ్? సార్, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ జనాభా ఎంతమంది ఉన్నారు సార్? టేక్ అ వైల్డ్ గెస్. 600-500 crores వరకు యూజ్ చేస్తారేమో. సారీ, సగటున 120 కోట్ల మంది. 120. సో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది బిల్ గేట్స్ స్థాపించిన ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించింది. ఓకే, నో ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 2. సీతారాములకు 2 పుత్రులు, లవకుశలు, అందరికి తెలిసిందే. మరి ఊర్మిళ లక్ష్మణులకు ఎందరు పిల్లలు? సార్, వాళ్ళకు కూడా 2 సార్. అంటే నిజంగానే ఇది చిన్నప్పుడు ఊర్మిళాదేవి నిద్ర అని ఒక లెసన్ ఉండింది.
సో అప్పుడెప్పుడో చదువుకున్నది గుర్తుంది కానీ బట్ 2 అనుకుంటున్నాను. ఐ థింక్ ఒక సన్ పేరు కూడా గుర్తుంది సార్. ఆహా, అంగదుడు. అండ్ ఇంకొక సన్ పేరు కూడా కాదు సార్. ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి పేరు అంగదుడు, ఇంకో అబ్బాయి పేరు చంద్ర ఏదో ఉంటుంది. నెక్స్ట్ గుడ్ గుడ్ గుడ్. అంగదుడు, చంద్రకేతు. చంద్రకేతు ఇద్దరు రైట్ హ్యాండ్స్. ఓకే, మూడోది లీడింగ్ ఓకే. మేల్ యాంకర్ రవి హీరోగా నటించిన సినిమా పేరేంటి? ఇది నా ప్రేమ కథ. ఇది మా ప్రేమ కథ. ఇది మా ప్రేమ కథ. రైట్ ఆన్సర్. మళ్ళీ అయ్యో. ఆకాశంలో కనిపించే మేఘం, ఆ మేఘం సగటు బరువు ఎన్ని కిలోలు ఉంటుందని అంచనా? అంటే వర్షం పడితే ఆడుకోవడం తెలుసు కానీ మేఘం బరువు అది తెలియదా? అరే మేఘనా బరువు అడగలేదురా వాళ్ళు. మేఘం బరువు. అరే నువ్వు మేఘాలతో ఆడుకున్నావా, ఎత్తుకున్నావా, మాట్లాడుతున్నావు? మేఘాలు బరువు ఉంటాయి అసలు? సార్ అసలు బరువు ఉండదు సార్ అది. అవును, 4.5 లక్షల కేజీలు ఆ కిలోల బరువు ఉంటుందట. అమ్మా 4.5 లక్షలు. సార్ అంటే ఫాగే కదా సార్ అది. అదే మరి వాటర్ అయితే మరి జారిపోవాలిగా. మనం చూస్తున్నప్పుడు చూడండి, అది పాసెస్, ఇట్ మూవ్స్, ఇట్ ఫ్లోట్స్. అంత బరువు పాస్ అవుతూ ఉంటాయి. 4.5 lakhs. ఇది విన్న తర్వాత అనాలి సార్ వావ్. అంటే ప్రకృతిలో చూసారా ఎన్ని విషయాలు. Yeah. అండ్ ఫైనల్ గా లాక్డౌన్ కారణంగా వేసవిలో భారత్ లో నిర్వహించాల్సిన ఏ క్రికెట్ టోర్నీ వాయిదా పడింది? ఐపీఎల్. ఓకే, ఎన్నో ఐపీఎల్? 12th సీజన్. 13 సీజన్ సార్. ఏం 13? ఐపీఎల్ సీజన్ 13. రైట్ ఆన్సర్. అక్కడేమో పాపులేషన్ 120 కోట్లు మిస్ అయింది, ఇక్కడేమో కిలోలు మిస్ అయింది. 2 మిస్ అయినట్టుంది. సో ఇద్దరు చెప్పారు, అంగదుడు అండ్ చంద్రకేతు. అలాగే ఐపీఎల్. సార్ ఇంకోటి రవి సినిమా. సో 1,20,000 మాకు. వింధ్య మాకు 1,20,000 ఇచ్చిన తర్వాత 3 కరెక్ట్గా చెప్పారు. 1,80,000 గెలుచుకున్నారు, సేఫ్ చేసుకున్నారు. సో 7,60,000. సో కార్తీక్ సార్ రెడీ. సో ఇందాకేదో చూశాను, కారు కొనుక్కోవడం, ఇంటికి వెళ్ళడం, డ్రైవ్ చేయడం. హౌ వాజ్ దట్ మూమెంట్? చాలా బాగుంది సార్. ఏంటా కార్ ఇన్సిడెంట్ చెప్పు. 3 years బ్యాక్ సార్, జబర్దస్త్లో టీమ్ లీడర్ అయిన తర్వాత కారు ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటికి కార్ తీసుకెళ్ళి మమ్మీ డాడీ, అంటే మా ఊర్లో చాలా చిన్న ఇల్లు మాది, రాగానే వెరీ హ్యాపీ. అంటే ఇంటి పక్క వాళ్ళు మా మమ్మీ చెప్తుండే, అంటే చిన్నప్పుడు ఎవరో స్వామీజీ వచ్చి మీ అబ్బాయి కార్లో తిరుగుతాడమ్మా అని చెప్పారా అని చెప్పింది మా మమ్మీ అప్పుడు. వెరీ హ్యాపీ ఉంది. ఏ సంవత్సరంలో వచ్చావు ఇండస్ట్రీకి? నేను 2013 సార్. కార్ ఎప్పుడు కొనేసావు? 2017. 4 years లో కొనేసావు. నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా సార్, అంటే రీసెంట్ గా మీ వీడియోని చూశాను రిగార్డింగ్ సూసైడ్స్ ఆర్టిస్ట్లు. మీరు ఒక వీడియో పెట్టడం, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యా, అందరికి పంపించాను. ఎందుకంటే యాజ్ ఆర్టిస్ట్ నేను కానీ, వింధ్య కానీ, కార్తిక్ కానీ, ఎవ్రీవేర్ వి సీ బ్యాడ్ డేస్ సార్. హౌ డు వి కోప్ అప్? ఆర్టిస్టులకి ఆ మంచి రోజులు వస్తాయని ఎలా పాజిటివ్ గా తీసుకోవచ్చు? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హోపే. ఇది పాసింగ్ క్లౌడ్స్ అనుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు టేక్ ద పెయిన్. నేను ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. అసలు ఏ లెవెల్ కంటే మా అమ్మగారు మాకు ఎలా అలవాటు చేశారంటే, ఏమీ లేకపోతే అన్నంలో నీళ్ళల్లో ఉప్పేసి అది మాకు భోజనం. సో ఈ రోజుకి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో అలాగనే ఆవిడ ఇంకో మాట చెప్పేవారు, ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నీ లైఫ్ నువ్వు రన్ చేయడానికి ఒకరిని వెళ్ళి చేయి చాచకుండా నువ్వు యూ షుడ్ బాడీని కూడా అలా డెవలప్ చేసుకోవాలి అని. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీళ్లే, గరిటైతే గరిటెడు నీళ్లే, ఎవరెంత చేసుకుంటే అంతే కదా దక్కేది. కష్టాలు కలకాలం కాపురం ఉంటాయి, సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి, వెళ్ళాలి బహుదూరం, మోయాలి పెనుభారం. ఆల్ విల్ బి ఫైన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ ఫ్యూచర్. లక 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 రజనీకాంత్ లా చెప్పాలి. అయ్యా నమస్కారం. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మహిళా క్రికెటర్స్ నేపథ్యంగా రూపొందిన సినిమా
కౌసల్య కృష్ణమూర్తి టైటిల్ రోల్లో నటించింది ఎవరు? రీసెంట్గా వచ్చింది సార్ సినిమా అది. భలే సినిమా. పేరు కౌసల్య కృష్ణమూర్తి టైటిల్ రోల్లో. అయితే ఐశ్వర్య రాజేష్ అని సార్. ఐశ్వర్య రాజేష్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఏ దేశంలోని మెట్రో స్టేషన్లో గుంజీలు తీస్తే టికెట్ ఫ్రీగా ఇస్తారు? జపాన్. ఆహా, సారీ, రష్యా. సో డబ్బు ఆదా చేసుకోవడానికి నేను చూసాను వీడియో కూడా. యు గో టు ద స్టేషన్, చగా 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 కొన్ని గుంజీలు తీయాలి, ఫిట్నెస్ టికెట్ వచ్చేస్తుంది, టికెట్ తీసుకుని యూ కెన్ ట్రావెల్. అందుకే అంత ఫిట్ ఉంటారు సార్ వాళ్ళు. ఓకే, అభినందన, మణిరత్నం, ఘర్షణ ఈ సినిమాల్లో హీరో కార్తిక్ ని మొదట తెలుగులో ఏమని పిలిచేవారు? ఘర్షణ మంచి సినిమా సార్. మురళి కార్తిక్, ఐ థింక్ మురళి. సీతాకోక చిలుక, అవును, అనుబంధం, ఈ సినిమాలోని ఆయన పేరు మురళి. ఎస్, మురళి. ఓకే, 4th క్వశ్చన్ నాన్న. ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్స్ మూతపడిన ఈ పరిస్థితుల్లో డిజిటల్ ఫార్మాట్ లో సినిమాలు చూడగలుగుతున్నాం. వాటిలో ఓటీటీ. అసలు ఓటీటీ అంటే ఏమిటి? ఓటీటీ ప్లాట్ఫామ్. ఇది రవి కొంచెం ఆన్లైన్ కాదా? అరే ఓటీటీ ప్లాట్ఫామ్ రెడీ కదా? ట్రావెల్ మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. లేదు ఓటీటీ ఆన్లైన్ నో ఆన్లైన్, ఓవర్ ద టాప్. ఓటీటీ అంటే చూడతాం, ఓవర్ ద టాప్. ఎవరికైనా తెలుసా సార్? ఒక్క నిమిషం సార్, ఎవరికైనా తెలుసా ఓవర్ ద టాప్? అలా చాలా ఉంటాయి, మనం చెప్పేటప్పుడు చెప్పేస్తాం ఇవి, కానీ అది విడమర్చి చెప్పాలంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, ఫైనల్ గా ప్రపంచంలో జెడ్ అక్షరంతో ప్రారంభమయ్యే దేశాలు ఎన్ని ఉన్నాయి? ఐ థింక్ 1, 2 ఉండొచ్చు సార్. రెండు ఏమై ఉండొచ్చు? జింబాబ్వే. ఓకే. పాకిస్తాన్ లేవన్నా. ఓకే, 2 రైట్ ఆన్సర్. జాంబియా అండ్ జింబాబ్వే. సో జాంబియా అది ఆఫ్రికా ఖండంలో, లుసాకా. అలాగే జింబాబ్వే హరారే. ఐశ్వర్య రాజేష్ రైట్ ఆన్సర్. రష్యా మిస్ చేసావు, మురళి చెప్పావు, ఓవర్ ద టాప్ మిస్ చేసావు, ఇవి 2 చెప్పేశావు. సో 3 చెప్పావు, 2 మిస్ అయ్యావు. 120. సో కాతి ఇప్పుడు 1,20,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 780. రవి లీడ్ లోకి వచ్చావు. నువ్వు ఇంకోటి చెప్పుంటే 60,000తో నువ్వు ఉండేవాడు ముందు 840తో. ఇప్పుడు రవి మళ్ళీ స్లోగా లీడర్ అయ్యాడు. సో బాను రెడీ? సార్. ఇది లక్క. మన దేశంలో చిగాటేరి అనే ఊళ్ళో నారదుని గుడి ఉంది. అయితే అది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ స్టేట్ లో ఉంది? టేక్ అ వైల్డ్ గెస్. ఓకే, టైమ్ అప్. కర్ణాటక రాష్ట్రంలో, అది బళ్ళారి జిల్లాలో ఉంది. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఇక్కడ నారదముని జాతర పేరిట ఉత్సవాలు జరుగుతాయట. క్వశ్చన్ నెంబర్ 2. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరేమిటి? ఓహో, నేను పిలిచాను సార్. దేవసేన. నేను అనుష్క పేరు రే అక్కడ మూవీలో ఉంది. ఆ మూవీలో నేను తమన్నా పక్కన చేశాను రా. అరే అవును కదా. అవంతిక. Yes, right answer. Okay, question number 3. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముఖ్య పాత్రలో నటించి తెలుగులోనూ రానున్న సినిమా టైటిల్ ఏంటి? నేను ఇది ఎక్కడో చదివాను సార్. హర్భజన్ సింగ్ యాక్ట్ చేశారు. ఇందులో చిన్న క్లూ కూడా ఇస్తాను కావచ్చు. సీనియర్ హీరో అర్జున్ కూడా యాక్ట్ చేశారు. ఓకే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్షిప్ ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4. పలు దేశాల ప్రజలు, ఆ దేశాల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ర్యాంకులతో చెప్పే లెక్కింపుని ఏమంటారు? వాళ్ళు సంతోషంగా ఉన్నారని ర్యాంకింగ్స్ తో చెప్తారు. సార్ క్లూ ఇవ్వండి. సో 156 దేశాల్లో పలు అంశాలలో అధ్యయనం చేసి ప్రకటిస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం. ఇది కమాన్ బాను, చిన్నప్పుడు 4th క్లాస్ లో చదువుతున్నాం. తెలియదు సార్, సారీ. హ్యాపీనెస్ ఇండెక్స్. సారీ సార్, సీరియస్. నో ప్రాబ్లం. సో ఫైనల్ గా తొలి భారతీయ మహిళా పైలట్ ఎవరు?
సార్ నాకు అసలు ఈ క్వశ్చన్ 1914లో ఢిల్లీలో జన్మించారు. 1936లో తన 21 సంవత్సరాల వయసులో పైలట్ లైసెన్స్ పొంది జిప్సీ మోత్సోలో అనే మోడల్ విమానాన్ని నడిపారు. లాహూర్ ఫ్లయింగ్ క్లబ్లోని ఓ ఎయిర్ క్రాఫ్ట్ లో తన 1000 ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేసుకున్నారు. ఇంత ఇష్టం ఉందంటే ఖచ్చితంగా నాకు తెలియదు సార్ ఇది. ఇన్ని ఇచ్చాను. అదే సార్ ఇంత ఉందంటే అసలు నాకు అసలు తెలియదు సార్ దీని గురించి. Clue. పేరే తమాషగా ఉంది, సర్లా థాక్రల్. ఓకే, సర్లా మిస్ అయింది, హ్యాపీనెస్ మిస్ అయింది, ఫ్రెండ్షిప్ చెప్పారు, అవంతిక చెప్పారు, కర్ణాటక మిస్ అయ్యారు. 3 మిస్ అయ్యారు కాబట్టి 1,80,000 మా అకౌంట్లోకి. థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి బాను 6,30,000. సో ఇప్పటికైతే నేనే విన్నర్ కదా సార్. రైట్ నో నువ్వే. సో ఆల్ ది బెస్ట్. సో ఫైనల్ రౌండ్, గెట్ రెడీ. బొమ్మాలి ఈస్ గెటింగ్ రెడీ. ఓకే, సో ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్. బొమ్మాలి నలుగురు గెలిచేస్తే చాలా టఫ్. ఎవరు గెలుస్తారో చూద్దాం. రవి ఫస్ట్ ఆడాలి యాక్చువల్గా. సార్ ఎప్పుడు నేనే ఎందుకు సార్? భానుతో మొదలెడతాం. సార్ మధ్యలో నన్ను సార్ బలి చేస్తారు, ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నా. భాను, తర్వాత వింధ్య, తర్వాత కార్తిక్, తర్వాత ఫైనల్ గా రవి. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. వదల బొమ్మాలి, వదల. భాను వచ్చేయ్. డోర్ ఓపెన్. ఇందులో రూల్స్ ఏంటంటే ఆ పోస్చర్ మారకూడదు. ఎక్కడ హ్యాండ్స్ ఉంటే అక్కడే ఉండాలి, అందులో దూరి వెళ్ళిపోవడాలో కాదు. సో ఆ షేప్ లో నిల్చోవాలి. అప్పుడు నేను ఇట్లా ఉండాలా సార్? అంత వంగక్కర్లేను మీరు. ఓకే సార్. సో వదల బొమ్మాలి, వదల. వచ్చేయ్ బొమ్మాలి. ఏం చేయలే నేను. నేను ఊగినా కానీ అది బొమ్మల నుంచి వచ్చిందిగా. భంగిమ అది ఎలా ఉందో అలాగే ఉండాలి, అలాగే లోపల నుంచి వెళ్ళాలి. కానీ బొమ్మ వచ్చేటప్పటికి చేతులు తీసుకెళ్లిపోయి చేయి కట్ చేసి, సో భంగిమ మిస్ అవ్వకూడదు. సో ఇప్పుడు నా చేయి డౌన్ అయింది. సో భంగిమ మిస్ అయింది కాబట్టి సారీ. ఓకే సార్. మీరు విత్ లవ్ 3 లక్షలు నాకు ఇచ్చేయండి. Okay, Banu, hard luck. Vidya, because yes, you're sir. going to play. So, Bangimu మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. Come on, make it. Ready, Vidya? yes sir. Open. రామ్ చరణ్ భయ్య స్టెప్ అది. ఏమో అట్లనే ఉంది. ఇది ఇవ్వచ్చు కదా, ఈజీ. ఇది ఈజీయా? డాన్స్ మూమెంట్ సార్. ఇదే చూడాడు అంతే. వచ్చేయ్ బొమ్మాలి. ఆవిడేమో జస్ట్ అక్కడ కాన్షియస్ అయ్యారు, నువ్వేమో కాన్ఫిడెన్సే మిస్ అయిపోయింది. బట్ స్టిల్ 3 లక్షలు. పాపం బ్రెయిన్ లారా అన్ని నేర్పించాడు కానీ భంగిమ నేర్పించలేదు సార్. సో గర్ల్స్ ఇద్దరు మిస్ అయ్యారు, బాయ్స్ కి ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో కార్తీక్ వచ్చాయి. బేసిక్ గా బొమ్మలు, ఈ వెంట్రలాక్విజం ఎలా స్టార్ట్ అయింది? ఆ టైంలో అంటే ప్రతి December 28th వరల్డ్ మిమిక్రీ డే రోజు, గురుగారు బర్త్డే రోజు ఆల్మోస్ట్ అందరు మిమిక్రీ ఆర్టిస్టులు వస్తారు సార్. ఫస్ట్ టైం నేను వెంట్రలాక్విజం చూసింది మిమిక్రీ శ్రీనివాస్ గారు. నేను ఫస్ట్ టైం 93లో అమెరికా వెళ్ళాను తానా మహాసభలకి.
సో నా రూమ్మేట్ మిమిక్రీ శ్రీనివాస్. గ్రేట్. ఆయన హైలీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. యా, ఆయన షో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నా దగ్గర డాల్ లేదు, అది ఎక్కడ దొరుకుతుంది తెలీదు. షూ సాక్స్ తీసుకొని చేయికి పెట్టి అద్దం ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అలా చేసి అది వచ్చిన తర్వాత ఒక సాక్స్ ఇవ్వండి. మాస్క్ అంటే మొబైల్తో చేస్తాను సార్. హలో హలో ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? బయటకు వచ్చేయి. లాక్డౌన్ అయిపోయింది, బయటకు వచ్చేయి. బయటకు వచ్చేయి. ఫోన్లో నుంచి వచ్చేయి. హలో 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 హాయ్ హలో హలో ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నా చేతిలో ఉన్నావు. హలో హలో ఎక్కడా? ఎక్కడా? సొంతలో ఉన్నావు. హలో ఎక్కడా? పొట్టలో ఉన్నావు. పైకి వచ్చేయి. హలో ఎక్కడున్నావు? నోట్లో ఉన్నావు. యా హలో యా హలో మంచిగా పడుకో, బయటికి రా, కరోనా ఉంది, అర్థమైందా? ఓకే బాయ్. మా అదృష్టం పొట్టతో ఆఫీసు. సార్ వాడి నోట్ నా ఫోన్లో పంపించండి సార్. వావ్ నిజంగా వావయ్య. థ్యాంక్ యూ సార్. సరే ఇప్పుడు బొమ్మాలి. యా తిరుగు. డన్. ఓపెన్. సార్ బౌలింగ్ వేస్తున్నట్లేదా సార్? ఎస్, బౌలింగ్. రెడీ? వచ్చేయి బొమ్మాలి. సో ఎలా ఉంది బొమ్మాలి? సూపర్. ఇప్పుడు నీ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. భలే పడ్డాడు మా వాడు అని. సరే మా అకౌంట్లో 3 లక్షలు పడ్డాయి, అది ఇచ్చేయి. మూడు లక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,80,000. రవి సార్, సో ఫైనల్ గా వచ్చాయి. పిలిచే బొమ్మాలిని. బొమ్మాలి రా రా. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. సార్ అది నాకన్నా పొట్టుకున్నాడు సార్. బెండ్ అవ్వాలి మరి, చూడు కాలు కూడా బెండ్. అంతే. ఏంటి సార్ ఇది? సార్ చాలా ఈజీ అన్న, చాలా ఈజీ. చేతులు ఏడ పెడతారు సార్? సో వదలా బొమ్మాలి, వదలా. వచ్చేయి బొమ్మాలి. మాకు బాను పాటలు వద్దు, మాకు మంచి మంచి పాటలు కావాలి. నీ పాటలు రవి. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ NTR
గుడ్ 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 ఫైనల్ గా మంచి ఎనర్జీతో ఫినిష్ చేశారు. అట్ ద సేమ్ టైం అదే ఎనర్జీతో 3 లక్షలు నాన్న మాకు సమర్పించుకో. సో ఫైనల్ ఎపిసోడ్ విన్నర్ 5,20,000తో రవి. రంగు సకలకి టింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. థ్యాంక్ యూ ఐఎమ్ ఆల్సో హ్యాపీ మీరందరూ రావడం. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, విత్ ఆల్ జోక్స్ మేము ఇక్కడ ప్రికాషన్స్ తీసుకునే చేస్తూ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ హ్యాంపర్స్ ఉన్నాయి, అంబికా దర్బార్ బత్తి హ్యాంపర్స్. ఏ రంగు సకలకి టింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. పుట్టినూరు నిమ్మకూరు, నటనలో కోహినూరు, మంచి మర్యాదలకు మారు పేరు ఆయనే మన ఎన్టీఆర్. నందమూరి తారక రాముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి వావ్ చెప్తూ వావ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 సెలబ్రిటీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు గుడ్ నైట్, శుభరాత్రి. all girls. వావ్ మంచి స్కూల్లో కాలేజీలో నువ్వు హీరోయిన్ లా ఉన్నావు అన్నారు ఎవరైనా? డెఫినెట్లీ. అందంగా ఉన్నావు హీరోయిన్ అన్నారు, వచ్చింది అమ్మాయి. కట్ చేస్తే భలే చెప్పారు చిలకల్లాగిద్దరు. మీరు పాప్కార్న్ తింటుంటే బజర్ వెళ్ళిపోతుంది. బెంగళూరులో ఏ థియేటర్లో ఆడింది అది కూడా తెలుసా? కర్ణాటక క్యాపిటల్ ఏంటమ్మా? తెలీదు సార్. కర్ణాటకలో పోలీస్ స్టోరీ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా హీరో సేమ్ కలర్. కత్తితో వచ్చారు మా మీదకి. ఇస్తారా ఇవ్వరా 2 లక్షలు? అది మామూలుగా ఇస్తానా నీకు. ప్రపంచం మొత్తం మీద ఓ అక్షరంతో ప్రారంభమయ్యే దేశం ఏది? ఒంగోల్. హెల్ప్ చేయండి సార్. ఒకసారి రండి. వినిపించుకోరు అమ్మాయిల అసలే వినిపించుకోరు. అసలు ప్రభుత్వమే లేని ఖండం ఏది? ఒడిశా. వదల బొమ్మాలి వదల. ఏంటి సార్ అది? సార్ నేను యోగా చెయ్యట్లేదు సార్. సిన్సియర్ గా ట్రై చేశారు. మీరు ఏదో మ్యాజిక్ చేశారు సార్. దేవుడి పైన నమ్మకం పెట్టా పోతుంది.